హాయ్ అండి. చూడండి, మీ అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా. నేనైతే ఇప్పుడు కొబ్బరి నూనెలో ఏమేమి వేసి ఇది తయారు చేస్తున్నానో చూడండి. కొబ్బరి నూనెలో బాగా వేడి చేసుకొని, మా ఆడబిడ్డకి కొబ్బరి నూనె వేడి చేసి బాగా కాసి అవన్నీ ఇయ్యమని చెప్పింది. జుట్టు నల్లగా, స్మూత్గా, మెత్తగా ఉంటుంది. చూడండి, నేనైతే ఆయిల్ పొయ్యి మీద పెట్టి వేడి చేసుకున్నాను. బాగా వేడి చేసుకున్న తర్వాత ఇవన్నీ ఏమేమి వేస్తున్నానో చూడండి. బాగా వేడైపోయింది ఆయిల్ అనేది. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక్కొక్కటి వేడి వేడి వేస్తున్నాను. చూడండి, ఇగోండి మందార ఆకులు వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్, పెద్దల్లిపాయ అనేది కొంచెం నలగొట్టి వేసాను. గుంటగరిడాకు వేసాను. కొంచెం సిమ్లో పెట్టుకొని గుంటగరిడాకు వేసి, మందార ఆకులు, కొంచెం గోరింటాకు వేసాను. కరివేపాకు వేసి బాగా కొంచెం సిమ్లో పెట్టుకొని మరగబెట్టుకోవాలన్నమాట. మరగబెట్టుకొని బాగా రసం అంతా దిగిపోతుంది అన్నమాట. కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు, ఒక 10 నిమిషాల సేపు బాగా నలుపు రంగులో వచ్చేటట్టుగా బాగా రసం అనేది దిగిద్ది అనమాట. కిందకి దిగేసి బాగా మంచి స్మెల్ వస్తుంది. వేసేసి స్మెల్ వచ్చింది చూడండి, రంగు మారిపోయింది. ఇంకా బాగా ఒక 10 నిమిషాల సేపు నేనైతే మరగబెట్టుకున్నాను. సిమ్లో మరగబెట్టుకొని ఆకు కూడా కలర్ మారిపోయింది. కలర్ మారిపోయేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత అదిగోండి చూడండి, ఏ రకంగా నలుపు తిరిగిపోయింది కదా. అదైతే నేను ఇప్పుడు చల్లారబెట్టుకొని దించి, వేడి చల్లారబెట్టుకొని ఆకు బాగా నలుపు కలర్లోకి వచ్చేసింది. దించి చల్లారబెట్టుకొని నేనైతే ఒక క్లాత్లో నేను బాగా వడకట్టుకొని పిండుతాను అన్నమాట. బాగా పిండితే మంచి వాసన, స్మెల్ అనేది వస్తుంది. చూడండి, అదిగో ఏ విధంగా నేను బాగా ఎట్టాగైతే చేత్తో ఆ చల్లారిపోయిన తర్వాత వేడిగా ఉంటే మళ్ళీ చెయ్యి కాలుతుంది కదా. కొంచెం ప్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టి ఆకు అనేది క్లాత్లో వేసి బాగా శుభ్రంగా అది గట్టిగా వండితే అది అట్లా వండైపోయిద్ది అనమాట. అది తీసేసి పడేసుకోవచ్చు, ఇంకేమి ఉండదు దాంట్లో. తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. డైలీ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా జుట్టు మెత్తగా, స్మూత్గా, కలర్ మారిపోయిద్ది అనమాట. నలుపు కలర్లోకి వచ్చిద్ది. చూడండి, నేను వీడియోలు పెడతాం కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఏమనుకోకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియోకి కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మా నవ్యాంశ బాబు అయితే అటుదిన ఇటుదిన దోల చేస్తున్నాడు అమ్మాయి గౌను ఒకటి వేసుకొని. చూడండి, నా వీడియో నచ్చితే లైక్, షేర్. బాయ్ బాయ్.